మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నా పెద్ద కొడుకు అవియాన్ రేపటికి 5 సంవత్సరాలు నింపుకోబోతున్నాడు. సో ఆయన బర్త్డే ఇక్కడ దగ్గరలో ఒక 2 hours దూరంలో షెనండోవా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒక పెద్ద మౌంటైన్స్ ఆ ఏరియా ఉందన్నమాట. అక్కడ ఒక క్యాంప్ సైట్ బుక్ చేసినాము. అక్కడ బిగ్ మీడోస్ అని చెప్పేసి ఒక క్యాంప్ గ్రౌండ్స్ ఉంది. ఆ బిగ్ మీడోస్ దగ్గరికి వెళ్తున్నాము. నేను, సంస్కృతి, అత్తయ్య, 2 పిల్లలు అందరం కలిసి ఫ్యామిలీ వెళ్తున్నాము. ఆడ ఒక 2 days మన బర్త్డే సెలబ్రేట్ చేసి ప్రశాంతంగా నేచర్లో గడుపుకుని వద్దామని చెప్పేసి ఆలోచన. ఆ లగేజ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది, పైన పెట్టేసిన చూడండి. సో దట్ మనం ప్రశాంతంగా కార్లో కూర్చోవచ్చు కదా అని చెప్పేసి వెళ్దాం. అమెరికాలో ఉన్న నేచర్ని చూద్దాం, నేచర్లో మంచిగా వండుకుందాం, ఎంజాయ్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. You ready? Oh my goodness, you're looking dashing, bro. Thanks, Dad. Aki, hi Aki. Hello buddy. Say hi. Hi. సరే మిత్రమా, మరి కలుస్తానే. మా వాడు ఏంటంటే కొంచెం జాబ్ బిజీ, యూనో, వస్తాడు కుదిరితే. ఆ ఒక్క రోజుకి, ఆ ఒక్క క్షణానికి మాకు సరదా కోసం కుదిరితే బండి మీద. మనం ఇప్పుడు పోయేది షెనండోవా నేషనల్ పార్క్ అత్తయ్య. 2 లక్షల కిలోమీటర్లు, 2 లక్షల మైళ్ళు, సారీ, ఆ విస్తీర్ణం దాని అంత పెద్దది ఫారెస్ట్. We are going to a big meadows campsite. Right. So how much is it? 30 for the vehicle. 30 for the vehicle. యాన్యువల్ పాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరం మొత్తం అన్ని నేషనల్ పార్క్లు అవుతాయి అమెరికా మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 20 మైళ్ళు అలా వెళ్తా ఉంటే కొన్ని మౌంటైన్స్ దాటి బిగ్ మీడోస్ అని వస్తుంది ఫ్రెండ్స్. This is the one. Daddy! E175. He's one, so yeah. He's my big son, and his birthday is tomorrow. Aww. Yeah. Happy early birthday. I won't be here tomorrow. Thank you. You're welcome. అక్కడ కూడా క్యాంప్స్ కనిపిస్తున్నాయి, చూసినా నాన్న. స్పేస్ కొంచెం చిన్నగా ఉండొచ్చు, ఒకవేళ చిన్నగా అనిపిస్తే మాత్రం వచ్చి చెప్పండి, నేను మళ్ళీ మార్చిస్తా అన్నది. ఇదేనా 175? అదే అనుకుంటా. ఈ 175 ఇదే కదా. యా నాన్న, ఒక్క నిమిషం, లెమిసి. సో ఇది స్పాట్. ఒకవేళ క్యాంప్ సైట్ వేసుకోవాలన్నా సరే ఇక్కడ వేసుకుంటాం. ఇటువైపు నుంచి ఇట్లా చూస్తూ ఉంటాం. ఒక టెంట్, రెండవ టెంట్. ఈ పిల్లలు నగెట్స్ ఏమైనా తింటారేమో అని తెచ్చిన, దానిలో వేసేసుకున్నాం అంటే మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్. టెంట్లు కూడా సెట్ అయిపోయినాయి. ఇంటి దగ్గర నుంచి మటన్ అను బగారాన్నం వండుకొని వచ్చినాము. హ్యాపీగా కూర్చొని తిందాం ఫస్ట్, దాని తర్వాత మెల్లగా ఏమన్నా. Dad, this is the toy place. This is the coloring place. గుడ్ జాబ్ బాడీ, గుడ్ జాబ్. నాన్న, నీ పేపర్స్ ఇక్కడ నుంచి తీరా, మటన్ ఆయిల్ పడుతుంది. I want the orange color. కూర్చున్నప్పుడు కదా. ఇదేంది మై ఫ్రెండ్, వీళ్ళు కూడా ఆడుకుంటారా ఇవి? మనం పెడతాం కదా 7 బెచ్చాలు, వీళ్ళు కూడా పెట్టినట్టు ఆకులు పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు. అమ్మో, చాలా స్టీప్ ఉన్నది. ఫారెస్ట్ చూసినా ఎట్లుందో, ఇంత డీప్ ఉంది చూసినావా? But Dad, look at all these. చెట్లు కూడా చూడు ఎట్లున్నాయి పైకి. But Dad, look at all these. అదే నేను కూడా చూసి ఏంటా ఇది అనుకున్నాను. నేను ఏమనకలేను వాటిని. ఇట్లాంటి చిన్న చిన్న పుల్లలు కట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎందుకు తెలుసా? చిన్న చిన్నవి ఫాస్ట్గా మండుతాయి, అందుకోసం ఫస్ట్ ఇడ పెట్టుకొని. Here, Dad. థ్యాంక్ యూ బాడీ. ఇన్ని అవసరం లేదు, ఒకటి చాలు. ఇది వెలిగడానికి కదా.
You see that, Abhinanu? See it, see it, see it, see it, see it. See it, see it, see it. Now you know how to put a fire? Uh-huh. Okay. Okay. Dad, can you do the bacon for me? What is it? Bacon. ఇప్పుడు ఎందుకురా? I want it. I like bacon so much. Yeah. Yeah, I never tasted before because that was a long time ago. చెప్తావురా, మంచిగా చెప్తావు. అట్లానే కాదు, మంచిగా ఉంటుంది ఇట్లా పీట మీద కూర్చొని చేసుకుంటే. కింద కూర్చొని లేవలేం కదా. దీన్ని కొంచెం కట్ చేసి ఒక 2 పీసులు బేకన్ తీసుకొచ్చి నాకు ఇవ్వ. దానికి నచ్చదు, అందుకోసం అట్లా ముఖం పెట్టింది. వచ్చా రాకి? అమ్మో జాగ్రత్తరో, అమ్మో ఏంద్రో అట్లా పోతున్నావు బుష్ బుష్ అని. అమ్మో నేను ఫీల్ అయినట్టున్నావు. అమ్మో అమ్మో ఇటురారు ఇటురారు ఇటురారు. మిల్క్ అది ఏంటిది? అది దూదు దూదు కావాలా? దూదు దూదు కావాలి ఆయనకి. అమ్మో అమ్మో రౌడిగాడు ఇడు అక్కిగాడు. అబ్బో అబ్బో అమ్మో. పుల్కలు అయితే డైరెక్ట్గా దాని మీద వేయాలేము. అబ్బో షడ్డు అది. చపాతీలోకి రాజ్మా కర్రీ చేసుకుంటున్నాం. ఇవి క్యాన్స్లో ఉంటాయి, ఇంతకుముందు వీడియోలో చూపించినట్టున్నా మీకు. రిఫ్రైడ్ బీన్స్, కిడ్నీ బీన్స్. సారీ, Roast marshmallow. get him. Do you have any chocolate? Do you have any chocolate or crackers or something? No, I don't. No? ఇందాక అడిగింది క్రాకర్స్ కావాలని. ఎంత పెద్ద ప్యాకెట్ తెలుసా? ఇప్పియాల్సి ఉంటాయి ఒకటి. ఉప్పు పని ఊదుకొని తిను. ఓకే. This beans curry is so good. You like it? Want some water? Bean curry looks amazing. You made it so great, Mom. థ్యాంక్ యూ. నిమ్మకాయ పెడదాం అనుకున్నా, చికెన్ పెట్టి కిందేసి తింటాను. పర్లేదు అన్న, ఓకే. కానీ బాగున్నాయి ఇవి పుల్కాలు, మంచిగా ఉన్నాయి అత్తయ్య నిజంగా పొట్టిగా. ఇంత మంచి ఫైర్ పడి చాలా రోజులు అయిపోయింది కదా. మేబీ మన ఇండస్ట్రియల్ టూర్ పోయినప్పుడు ఇద్దరం అక్కడ ఒక క్యాంప్ ఫైర్ వేస్తుంది కదా కూర్గు దగ్గర, పెద్ద ఫైర్ వేస్తారు కింద రెస్టారెంట్ వాళ్ళు. మనం కింద పోయి డ్యాన్స్ వెళ్ళే, ఇంకా అదే పెద్ద ఫైర్. దాని తర్వాత గీత పెద్ద ఫైర్. నా ముఖం కూడా మీకు అనిపిస్తుంది. I don't know if you are able to see me, my friends, but I'll see you tomorrow. రేపు పొద్దున లేచి డార్క్ హాలో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది దగ్గరలో. ఒక 1.5 మైల్స్ హైక్ ఉందంట. కొండల్లో నడుచుకుంటూ అలా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ నడుచుకుంటూ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇదే కట్టెల పొయ్యి మీద నాటుకోడి చేసుకున్నాం. అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. రేపు అభియాన్ గడి బర్త్డే, అంగరంగ వైభవంగా అమెరికా అడవుల్లో. I'll see you tomorrow. పాచలుట్టింది. గ్యాస్ అయిపోయింది మిత్రమా. ఇక ఫారెస్ట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, గ్యాస్ లేకపోతే ఎందుకు ఇబ్బంది పడతామని చెప్పేసి వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నా. వాళ్ళు లేచే లోపల 14 గంటలు పడ్డది. నేను నైట్ లైటర్ కూడా పోయింది. పొద్దున లేవగానే క్యాంప్ ఫైర్ ఇద్దామంటే లైటర్ కూడా లేదు. హ్యాపీ బర్త్డే బాడీ. హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అవ్యాన్. హాయ్ అక్కి. చూసినారు ఎంత మంచిగా బొక్కలు బొక్కలు వస్తుందో. అది చూస్తుంటేనే నాకు తినబుద్ధి అవుతుంది. నా దోశ అయితే మస్తుంది ఇంకా. That was the greatest dosa I ever had. మంచిగా ఉందా? స్మెల్ మంచిగా పుల్లట్ల వాసన వస్తుంది కదతే. మంచిగా ఉంది. 1 మైల్ నడవాలి. నడుస్తావా? ఓకేనా? థ్యాంక్ యూ. అమ్మా ఆ ముక్క అట్లా తీస్తుంటేనే నాకు నోట్లోంచి ఇట్లా నీళ్ళు పెట్టుకొని మంచిగా ఇట్లా కడుక్కుంటే అయిపోతుంది. అయినా కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అకి? హుఫ్ అంటావా నువ్వు కూడా? హుఫ్ హుఫ్. ఓకే 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 ఓకే. Aki, this is not your birthday, it's my birthday. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. గుడ్ జాబ్ బడి. I think we all can give you a bite of it, right? ఇక్కడ అబ్బో అబ్బో అబ్బో. Mommy and Papa will give you. Many happy returns of the day, Aviana. You are the best. Take a bite. You're the best, Daddy. Happy birthday. Let's do this one now. Yeah. Happy birthday. Day to you. Happy birthday, Avian. Happy birthday, happy birthday, happy birthday, Avian. I wish you a great life. Okay friends, కడుపు నిండా తినేసాము. హ్యాపీగా వాటర్ ఫాల్స్కి వెళ్ళి చిన్నోడిని చూపిద్దాము. అక్కిగాడు పడుకున్నాడు, సో వాడిని పై వరకు హైకింగ్ కోసం తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదండి వాటర్ ఫాల్స్ మనం పోయేటిది. పిక్చర్ చూపిస్తున్నాడు. అట్లా ఇట్లకి వెళ్ళి పోయినాం అనుకోండి. ఒక 0.7 మైల్స్, 1 కిలోమీటర్ అనుకోండి. 1.4 మైల్ రౌండ్ ట్రిప్. మోడరేట్ 1 అవర్ హైకింగ్ టైం. 440 feet ఎలివేషన్ గెయిన్. చూద్దాం. I want to hold your hand. Can you take me safe to the water? నా జీవితంలో నేను చేస్తున్న ఫస్ట్ హైక్ మిత్రమా, నా వైఫ్తోని నా కిడ్తోని. ఇదంతా దిగేటప్పుడు మంచిగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడే భాషలో ఉన్నాయా? అబ్బా బారిచలో ఉన్నాయి. ఏమో చల్ల ఉన్నాయి. అమ్మ చల్ల ఉన్నాయి. ఆహా Oh my goodness! Oh my goodness! వరేవా. This is a ginormous waterfall. Yeah. Huh? Go. Uh-huh. Oh my god. Oh my goodness. It's worth it, Mama. Such a marvelous experience, my friends. అలా చూస్తూ అలా నిలబడిపోయాం అంతే. వెళ్ళిపోయి మంచిగా నాటుకోడి వండుకుందాం.
చూసారా వచ్చాడు బర్త్డే విష్ కోసం. చాలు. Olive on the pulse. పులుసా? ముక్కలొద్దా? No. ఓ Olive pulse. అబ్బా. Dad, I got a different plate. Dad, I got ఇది a different. ఇది వద్దా? No thanks. You can eat that. ఐ కెన్ ఈట్ దట్. Dad, can I మంచిగా ఉందా? Daddy, మీ అమ్మ చేసినట్టుందా? Daddy, can I have the pulse on the side in the rice? ఓకే. యూనిక్ టేస్ట్ అసలు. Aki mudda. అబ్బా అలా లంచ్ చేసేసి సరదాగా ఫ్రెష్ అప్ అయిపోయి నా నేస్తంతో అలా కూర్చొని ఉన్న ఫ్రెండ్స్ ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని రేపు పొద్దున చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. సో డిన్నర్ కోసం చికెన్ ష్రింప్ 2 కలిపేసి మెక్సికన్ స్టైల్లో ఫైటాస్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం రైస్ సైడ్కి అంతే, డన్. హ్యాపీ అట్లా పడుకొని రేపు పొద్దున లేచేసి యూ నీడ్ టు చెక్అవుట్. స్పూన్ మంచిగా ఉంది కానీ దీంతో తిప్పుదాం. ఇది కూడా ఉంది కదా ఫ్రెండ్స్. అబ్బా గోయిన్ ఇన్. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకేంటి సంగతులు అత్తగారు? వీళ్ళందరినీ చూస్తుంటే మా అత్తకి అసలు వీళ్ళు ఎందుకు ఈడ వరకు రావాలి, ఈ కష్టాలు ఎందుకు పడాలి, దీనిలో ఎందుకు పడుకోవాలి, ఇక్కడ వీళ్ళు ట్రైల్లో తిరుగుతూ ఉన్నారు కదా, అసలు వీళ్ళు ఎందుకు తిరగాలి, ఇంత లగేజ్లు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, అసలు ఏంటి కష్టం, హ్యాపీగా పడుకోవచ్చు కదా అంటది. అట్లా కాదంటే వాళ్ళకి ఏంటంటే ఇట్లా కొండల్లో తిరుగుకుంటూ ఆ చెట్టు ఆ పుట్ట చూస్తుంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అదేం పిచ్చని అంటే ఏందని అంటే ఏం కావాలి, ఇట్లా ఈ ట్రైల్లోంచి నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒక మైల్ స్టోన్ దొరుకుతుంది, అది వచ్చిందంటే ఒక సర్టిఫికేషన్ వచ్చినట్టే, దాని తర్వాత నీకు అన్నట్టు ఏదైనా ఉండాలన్నా లేకపోతే ఏదన్నట్టు ఏదైనా గొప్ప అని చెప్పాలన్నా లేకపోతే ఏదన్నట్టు ఏ లేదత్తే కొంచెం వీరా మంచిగా గుర్తు చేసినారు అత్తయ్య. అల్లం పేస్ట్ లేకపోతే చాలా చాలా గలీజ్ అయిపోయేది. గుర్తులేదు అత్తయ్య. మంచిగా పడుకున్నట్టున్నావు, ముఖం మొత్తం అత్తయ్య బ్రైట్ అనిపిస్తలేదు మీకు? నిజం చెప్పండి అత్తయ్య, అబద్ధం ఆడద్దు. ఆమెకు ఎట్టుంది అనేది వదిలిపెట్టండి, మీకు ఎట్ట కనిపిస్తుందని. వీళ్ళు యొక్క హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇది చెట్లన్నీ నరికేసి ఉంటే వేరే మౌంటైన్స్ కనిపించేవి నా వ్యూ కోసం. కరెక్ట్, వీళ్ళు నిన్ను నరుకుతున్నారు కదా రోడ్లు వేయడానికో ఈ క్యాంప్ గ్రౌండ్స్ నిర్మించడానికో, వ్యూ కోసం ఈ 4 చెట్లు కూడా నరికేస్తే భలే ఉండే. $30 కంటే అరే పెట్టుకోమను, వాళ్ళు 30 అడిగితే నేను 30 ఇచ్చాను, నేను 30 ఇవ్వండి నేను అడిగానేంటి, ఇది బాగుంది. అరే ఆ క్యాంప్ గ్రౌండ్స్ ఛార్జ్ అంటారా బాబా అంటే, అరే నేను అది వాళ్ళేదో 50-60 అమ్మి నేను 30 అడిగినట్టు అంటే ఏంది. వాళ్ళు ఇవన్నీ నరికేసి వ్యూస్ పెంచేసి 60-70 అడుక్కోమను, ఐ మీన్ పెంచమను, ఇట్స్ టోటలీ ఫైన్. యాజ్ అ నేచర్ లవర్, నేచర్ టాకర్, ఐఎమ్ టోటలీ ఓకే విత్ ఇట్. బట్ దిస్ బ్లాకింగ్ మై వ్యూ మళ్ళీ రాను కదా ఈ లైఫ్లోకి, ఐ హ్యావ్ టు జస్ట్ సీ ఇట్. అది వాడిని కొడతావైందిరా అక్కి. అరే అరే అక్కి ఏందది తప్పునా అట్లా? వాడు మనం హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు అది తిప్పాడరా అంతే మై ఫ్రెండ్స్. ఆ మీట్లోంచి చక్కని జ్యూసులు బయటకు వచ్చి ఉంటాయి ఈ పాటికి. అద్భుతం, అశేషం, అమోఘం. అదేంది పాత సినిమా డైలాగ్ లెక్క. తెలుసు కదా, బాగుంటుంది అంతే కదా. చెప్పరా అక్కి ఏం కావాలరా నీకు?
ఓ కారం 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 బిడ్డ. అమ్మో కారం రా నాయనా. అమ్మో అబ్బో 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 నాటకాలు చేయకరా, నాటకాలు చేయక. అలిగినట్టు నాటకాలు చేస్తున్నాం కదా. షూ అబ్బా అమ్మో మూతి కూడా అమ్మో అమ్మో. గుడ్ జాబ్ రాకీ, సచ్ ఎ గ్రేట్ జాబ్. ట్యాష్ నేను వేయాలనా? వద్దా? నో వద్దా? కొంచెం ధనియా పొడి. నాన్న నీకు వైట్ రైస్ పెట్టినా బగారన్నం పెట్టినా? అవేనా ఏమన్నా తింటావా ఏమన్నా? ఓకే. అకి వాడు తింటున్నాడు అక్కడ. షీస్ మై ఫ్రెండ్స్. ఇట్స్ టైమ్ టు ప్యాక్ అప్ అండ్ గో హోమ్ మై ఫ్రెండ్స్. ఒక టెంట్ లేపేసినాం ఫ్రెండ్స్, ఇంకొక టెంట్ లేపేసి అది కూడా దీనిలో పెట్టేసినాం అంటే డన్. What am I gonna get you to eat? We'll get you something, okay? We'll get you something. వీడియోని ఎంజాయ్ చేసినారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శ్రీకాంత్ చుట్టుకొండ.